హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత, ఐఎమ్ ఆల్సో ఫుడీ. అది మీకు కూడా తెలుసు కదా. ఇవాళ పల్లీలతో పొడి ప్రిపేర్ చేస్తున్నానండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని పల్లీలను వేసి స్టవ్ను సిమ్లోనే ఉంచి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. హైలో పెడితే మాడిపోతాయి, పొడి టేస్టీగా రాదండి. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి వాటిని వాష్ చేసి ఇలా స్ట్రైనర్లో వేస్తానండి. అవి కూడా తేమ పోయేంత వరకు ఆరనివ్వాలి. ఇప్పుడు పల్లీలు ఇలా మంచిగా వేయించుకున్నాం కదా, చూసారా? ఈ రంగులో రావాలి, ఎర్రగా. ఇప్పుడు ఎండుమిరపకాయలని కూడా ఇలా ఒక్కసారి వాష్ చేసి స్టవ్ మీద ఉన్న కడాయిలో వేసేద్దామండి. ఎక్కువసేపు నాననివ్వకూడదు, మెత్తబడిపోతాయి. వెంటనే వాటర్లో వేసి ఇలా వాష్ చేసుకుని స్టవ్ మీద ఉన్న కడాయిలో వేసేసి కొంచెం స్టవ్ హైలో పెంచి ఇలా తేమ పోయేంత వరకు వేయించుకొని పూర్తిగా తేమ పోయిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ని వేద్దామండి. ఇలా వేసిన తర్వాత ఇంకాసేపు ఫ్రై చేద్దాం. మిరపకాయల్లోని తేమ మొత్తం పోయిందండి. ఇలా స్టవ్ను సిమ్లోనే ఉంచి వీటిని కూడా వేయించుకొని ముందుగా పొట్టు తీసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బల్ని, వాటిని కూడా వేసి ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందామండి. వీటిలో ఉన్న తేమ కూడా పోయే విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూసారా, తేమ మొత్తం పోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లీలను చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన పల్లీలను మిక్సీ జార్లో వేసుకుందామండి. ఒకటేసారి పెద్ద మిక్సీ జార్లో వేసేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కాసింత బెల్లం అండి. బెల్లం టేస్ట్ కోసము, మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. బెల్లం ముక్కను వేసి వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి సరిపడా సాల్ట్ను కూడా వేసి, సాల్ట్ చూసుకొని వేసుకోండి, తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ వేసి ఒకసారి ఇలా బరకగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా ముద్దలాగా అయిందండి నేను గ్రైండ్ చేసినప్పుడు అయితే. ఇప్పుడు దీనిని బాగా కలిపేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు పూర్తిగా గ్రైండ్ చేశానండి, చూసారా? ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరి పౌడర్లా గ్రైండ్ చేస్తే పొడి టేస్టీగా ఉండదండి. నేనైతే ఎప్పుడు గ్రైండ్ చేసినా పల్లీల పొడి మాత్రం ఇలానే గ్రైండ్ చేస్తాను, బరకగా. మనకు తినేటప్పుడు పల్లీలు పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా, పొడి కూడా ఇలా గ్రైండ్ చేసుకుంటే ఇలా ముద్దల వస్తుంది. మనం చేతితో, నాకైతే పొడి ఇలా చేతితో ముద్ద చేస్తే ముద్దలా వచ్చినప్పుడే చాలా టేస్టీగా అనిపిస్తుందండి. వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా వేసుకుంటే ఈ టేస్ట్ వస్తుందన్నమాట. మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిని కాస్త చల్లారినాక ఎయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకొని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇది 3 months దాకా నిల్వ ఉంటుందండి. ఇంట్లో కర్రీ ఏమీ లేనప్పుడు, మనం హడావిడిలో ఉన్నప్పుడు వేడివేడి అన్నంలో కాసింత నెయ్యి వేసుకొని ఈ పల్లీల పొడితో తిన్నామంటే టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. మీకు కూడా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.